ఓకే, సో ఎవరి గురించి అయితే బన్నీ చెప్పారో ఆ డిఎస్పి గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాం. This is DSP. నరాల్లో కరెంట్ పాస్ చేసే ఒక హై వోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్, శరీరంలో అణువుని యాక్టివేట్ చేసి డాన్స్ చేయించే సింథసైజర్, గుండెలకు గురిపెట్టి బలంగా దూసుకుపోయే ఒక మ్యూజికల్ మిసైల్. అసలు ఇది దేవి శ్రీ ప్రసాద్ అని చెప్పడానికి వీల్లేదు. ఒక డాన్సర్, ఒక సింగర్, ఒక పర్ఫార్మర్, ఒక రైటర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇవన్నీ హై ఎనర్జీ లెవెల్స్ తో ఒక మనిషిగా ఫామ్ అయితే అతనే దేవి శ్రీ ప్రసాద్ ఇలియాస్ డిఎస్పి. తెలుగు తమిళంలో హిట్లు, సూపర్ హిట్లు, సంచలనాలు అన్నీ కొట్టేసి హిందీలో డింక చిక్క అని అక్కడా ఓ ఊపు ఊపుతున్నాడు. ఇప్పుడు గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా లాంటి సెన్సేషనల్ కాంబినేషన్ గబ్బర్ సింగ్ తో రిపీట్ అవుతోంది. ఆ కాంబినేషన్ పవర్ ఏంటో మరోసారి ప్రూఫ్ కాబోతోంది. తన ఎనర్జెటిక్ వైబ్రేషన్స్ తో గబ్బర్ సింగ్ కి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అందించి తన అకౌంట్ లో ఇంకో సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ క్రెడిట్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. లెట్స్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఓకే, సో దట్ వాస్ దేవి శ్రీ ప్రసాద్ గారి ఏవి. అండ్ ఇప్పుడు సాధారణంగా మనుషులు పాటలు విని అలా అలా ఊగిపోతుంటారు, కానీ వీరి మ్యూజిక్కి శిలలు కూడా కరుగుతాయి, కదులుతాయి. హీ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ఎనర్జెటిక్ సంచలనాత్మకమైన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. Okay. Dekho Gabbar Singh. Hey guys, how are you? What's up? What's happening? So let's all sing. Dekho dekho. 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 అండ్ ఎప్పటికీ నేను ఒక ఆయన ముందు పర్ఫామ్ చేయాలంటే చాలా టెన్షన్గా ఉంటుంది, ఎక్సైట్మెంట్గా ఉంటుంది. అది శంకర్ దాదా ఎంబీబీఎస్. థ్యాంక్ యూ సార్. ఐ ఆల్వేస్ ఫీల్ ప్రివిలేజ్ అండ్ ప్రౌడ్ టు పర్ఫామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ రియలీ ప్రౌడ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పవర్ స్టార్ ఆల్సో. ఏ బన్నీ. ఓకే దేవి గారు, జల్సా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందంటే ఇక్కడ మాతో పాటు మొత్తం ఫ్యాన్స్ అందరూ ఫుల్లీ ఎక్సైటెడ్. హౌ ఆర్ యూ? ఇప్పుడు నేను ఎక్సైటెడ్ కాదు అంటే ఎవరు నమ్ముతారా? అసలు మీరు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చారంటే ఇంకా 1000 వోల్ట్ల ఎనర్జీ మేము అందరం పక్కకి తప్పుకోవచ్చు. అయితే జల్సా మాటలు కొన్ని కాలాల పాటు అలా గుర్తుండిపోయేలాగా చేసేసారు మీరు. వాట్ ఎవర్ యూ డూ ఇస్ లైక్ దాట్. ఈ గబ్బర్ సింగ్ లో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ నంబర్? అన్నీ నా ఫేవరెట్ నెంబర్స్ అండి. ఎలాగండి, ఇది చాలా కష్టం. ఎందుకంటే యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ వన్ పర్సన్ ఫస్ట్ ఇయర్, దట్ ఈస్ హరిశంకర్, మా డైరెక్టర్. బికాస్ ద వే హీ నరేటెడ్ ద స్టోరీ అండ్ ఫస్ట్ డే స్టోరీ చెప్తున్నప్పుడే 2 ట్యూన్స్ వచ్చేసినాయి. సో అంత అందంగా
ఆయన స్టోరీ చెప్పారు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఆయన చేసి స్టోరీ చెప్తున్నప్పుడు ఆయన పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఆయన. సో ఆయన స్టోరీ చెప్తుంటే నాకేదో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆల్రెడీ చూస్తామని ఫీలింగ్ వచ్చింది. సో చూసిన సినిమాకి మ్యూజిక్ చేసినట్టే ఉండింది నాకు ఫీలింగ్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హరీష్ ఫర్ దట్. ఓకే, ఇక ఇప్పుడు మీరు పాడబోతున్నటువంటి ఈ పాట గురించి, దీనికి లిరిక్స్ రాసిన వారు ఎవరు? నాకు తెలీదు. మాకు తెలుసు. Okay. ఎవరు? డిఎస్పి. యూ కెన్ డూ ఎవ్రీథింగ్. మల్టీ టాస్కింగ్. పాటలు, డాన్స్లు, మాటలు. ఇంకా నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే శంకర్దాద్ ఎంబీబీఎస్లో అప్పుడు చాయ్లో చాయ్లా 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 నేను వెంట పడ్డ పిల్ల పేరు లాయ్లా అని ఆ పాట నేను ఫస్ట్ టైం చిరంజీవి గారికి రాసినప్పుడు ఆయన నా కెరీర్లో దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్, నో నాట్ వన్ ఆఫ్ ది, దిస్ ఇస్ ద బెస్ట్ సోలో అని చెప్పి నాకు వాచ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనే సాంగ్ కూడా రాశాను. దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జల్సాలో నేనేం రాయలేదు, బట్ ఈ పాటలో ఈ సినిమాలో పాట రాశాను. అది కూడా హరిశంకర్ గారికి క్రెడిట్. ఎందుకంటే కంపోజ్ చేసేప్పుడు సరదాగా ఒక పల్లవి రాస్తే సర్జీ ఇది చాలా బాగుంది మీరే రాసేయండి అన్నారు. ఆ ఊపుతో మన ఏదో బాగా రాస్తున్నామన్న ఫీలింగ్ నాకే వచ్చి రాస్తాను. ఓకే, మరి మాకు వినిపించేస్తారా ఆ పాట? ఎస్, యాక్చువల్గా కుదిరితే ఆ పాటను పవన్ కళ్యాణ్ గారితో పాడించాలని ఇద్దరు చాలా ప్లాన్ చేసాం సార్. నెక్స్ట్ టైం అయినా ఓకే. బట్ అందులో ఎలాగైతే వెంటాడి ఆయన్ని నసపెట్టి పాట బిగినింగ్లో ఒక డైలాగ్ మాత్రం చెప్పించా. ఆల్రెడీ ఒక డైలాగు అసలు ఉర్రు తులిపించేస్తుంది హరీష్ గారు పెట్టిన డైలాగు. నాకు కొంచెం లక్ష్మీనారాయణ గారు వచ్చారా? లక్ష్మీనారాయణ కవిరాజ్, థ్యాంక్ యూ. ఈరోజు ఒక విషయం అయితే మేము ఫిక్స్ అయ్యాం. అదేంటంటే ఈ ప్రోగ్రాం తర్వాత శిల్పకళా వేదికలో ఇకపై ప్రోగ్రాం చేయగలమా అనే డౌటు శిల్పకళా వేదిక కట్టినోళ్ళకి దీనిలో ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి అందరికీ డౌట్ కావాలి. సార్ మన ఆడియో రిలీజ్ మీరు ఎక్కడ ప్లాన్ చేసుకోండి దిల్ రాజు గారు, ఓకేనా? Are you guys ready? Are you guys ready? Are you guys ready? One, two. మీ అందరూ ఆగండి, కంగారు పడద్దు. 1, 2, 3, 4. ఇప్పుడు నేను ఒక్కనే వాయిస్ ఇలా ఉందే, వీళ్ళందరూ కలిసి కొట్టానుకుంటా డప్పుల్ని. ఎట్లా ఉంటుందో తెలుసా? భూగోళం బద్దలు అవుతుంది, భూకంపం రేగిపోద్ది. Are you guys ready? గబ్బర్ సింగ్ పవర్ ఏంటో చూపించాలి వాళ్ళకి. Here we go. 1 ప్యాటర్న్ సేమ్. నేను ఒకసారి వాయిస్తాను, దాన్ని వినేసి నన్ను కాపీ కొట్టి వాయించండి, మీరు వాయించండి. ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాయించమని నాకన్నా బాగా వాయించేస్తారు. ఇది నా భయం.
Are you ready to sing along with me? ఫస్ట్ ఫ్రేస్ వాళ్ళు సరిగ్గా పాడితే సెకండ్ ఫ్రేస్ మీరు వాయించండి, ఓకేనా? సెకండ్ ఫ్రేస్ కూడా తప్పు వాయించనుకోండి, తప్పదు కాబట్టి థర్డ్ ఫ్రేస్ వాయించేద్దాం. ఓకే, హియర్ వి గో. 1 2 3 4. Tan tan ta 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 ta, tan tan ta 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 ta. Let's go. Tan tan ta 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 ta, tan tan ta 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 ta, tan tan ta 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 ta, ta 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 ta. Come on. Tan tan ta 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 ta, tan tan ta 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 ta, tan tan ta 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 ta, ta 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 ta. Everybody, put your hands up in the air. Everybody, give it up for Kappa Sing. Everybody, put your hands up in the air. Everybody, give it up for Kappa Sing. ఇప్పుడు మన పవర్ స్టార్ గొంతులో అప్పుడు నాకు ప్రేమతో చిరంజీవి గారు చైలే చైలేలో వాయిస్ ఇచ్చినట్టు ఈ సినిమాలో పవర్ స్టార్ గారితో వదలకుండా పాడించాం. హియర్ వి గో గైస్, ఆర్ యు రెడీ? పవర్ స్టార్ గారు వాయిస్ వినిపించమ్మా. లెట్స్ గో. అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టనా? చుండు లాంటి పిల్ల, ఏ తప్పుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నుకున్న చుండు లాంటి పిల్ల, ఏ తప్పుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసిన ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావి ఫ్రెష్ జ్యూస్ బ్యాక్టరీ. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని బద్దు గడ్డ దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న చుండు లాంటి పిల్ల, అరే నొప్పితోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి విండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. 1000 ముగ్గు చుక్కలెట్టినట్టు, 1000 మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పంటకొచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద ఒట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే. సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే. పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడం. పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైను మీద కుయ్యమంటూ వెళ్ళడం. Hey guys, are you enjoying the show? తాడు లేని పొంగెరాన్ని గిర్రుమంటూ తెప్పడం.
ఇదేంటి? Thank you guys. That's Pilla for you. How did you enjoy? Okay. A big round of applause to the musicians. Thank you guys. Before I leave, ఈ సినిమాకి అద్భుతమైన పాటలు రాసిన మా లిరిక్ రైటర్స్ అందరికీ థ్యాంక్స్. చంద్రబోస్ గారికి, సాహితీ గారికి, భాస్కర్ భట్ల గారికి, ఆల్ ది లిరిక్ రైటర్స్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే పాట పాడిన సింగర్స్కి అందరికీ థ్యాంక్స్. నన్ను ఇన్స్పైర్ చేసిన మా డైరెక్టర్ గారికి మళ్ళీ థ్యాంక్స్. అండ్ వెరీ బిగ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు. అండ్ థ్యాంక్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్ టు the entire team of Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh is on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh. He's on the way to do something. Gaga. నా సామి రంగా కేక కొప్పున పూలెట్టుకుని పొక్కెన ఏలెట్టుకుని ఇదంతా నేను నడిసెళ్తా కేక మా ఇదంతా కేక అంటే అప్పుడప్పుడు రింగ ఆకలేసి ఎన్నింటి తర్వాత ఏం చేస్తారు అని అడిగారు. అందరూ తప్పటప్పుడు కొట్టేసుకుని గుండె. ఏం చేస్తాం, మనకేం తెలుసు, వచ్చింది చేస్తాం. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచించే టైంలో ఒక వ్యక్తి కేవు కేక, నేను ఇది చేస్తే కేవు కేక, చేస్తే కేవు కేక, దీని మీద ఉన్న పాట చేయి అదిరిపోద్ది అన్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మై ఫాదర్, మా నాన్నగారు సత్యమూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. సో ఈ పాట క్రెడిట్ మొత్తం ఆయనకే. ఎందుకంటే ఇప్పుడు ఆడియో రిలీజ్ అయిన తర్వాత మొత్తం ఆడియోనే దేవి గారు కేవు కేక, డిఎస్పీ కేవు కేక అంటున్నారు. ఆ కాంప్లిమెంట్ నేను తీసుకోవడం ఏం అర్థం కావట్లేదు. ఈ వయసులో కూడా మా డాడీ నన్ను డామినేట్ చేయడం నాకు నచ్చకపోయినా కొన్ని విషయాలు చెప్పక తప్పదు కాబట్టి చెప్పేసి నేను పారిపోతున్నాను. కేక. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సత్యమూర్తి గారు, మై డాడ్. హరీష్ శంకర్ గారు వాంట్స్ ఎ మైక్ దేర్ ప్లీజ్. మైక్. Wish all the best. Wish all the best, Devi. Wish all the best. Wish all the best. థ్యాంక్ యూ డాడీ. Director, everybody. అంటే మా నాన్నగారు చిరంజీవి గారు కలిసి చాలా సినిమాలు వర్క్ చేశారు, లైక్ అభిలాష, ఛాలెంజ్, చాలా పెద్ద సినిమాలు. సో ఈ సినిమాకి మా డాడీ వర్క్ చేయకపోయినా కూడా నా ద్వారా ఒక పదాన్ని పలికిచ్చి మీ అందరిని పులికిచ్చి నన్ను ఇక్కడికి వెలిగించారు. సో థ్యాంక్స్ టు మై డాడ్. సత్తి అంటే ఇంట్లో ప్రేమ కల్పిస్తుంది డాడీ, థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఇంకో వ్యక్తికి చాలా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. అది ఎవరంటే మా ఇంజనీర్ ఉదయ్ కుమార్. ఇవన్నీ ఇప్పుడు ఏం చెప్పేస్తానంటే ఆయన మాట్లాడుతుంది, నేను మాట్లాడి మీరు వినరు కదా, అందుకని ఇప్పుడు మాట్లాడిస్తాను. ఓకే. మా ఇంజనీర్ ఉదయ్ కుమార్కి ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. హీ వాస్ ద వన్ హూ రికార్డెడ్ ద సాంగ్స్ అండ్ మిక్స్ ద సాంగ్స్. అలాగే మా మ్యూజిషియన్స్ అందరికీ కొట్టండి కేవు కేక అని. అలాగే మా అసిస్టెంట్ ఇంజనీర్ ఉదయ్ కుమార్ కూడా ఈరోజు మా మెయిన్ ఇంజనీర్ రావడం కుదరలేదు. సో హీ మేనేజ్ ద షో. థ్యాంక్ యూ ఉదయ్ వన్స్ అగైన్. అలాగే థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్స్ టు మై మేనేజర్ మణి హూ పుట్ ద హోల్ థింగ్ టుగెదర్. మై ఇన్ఛార్జ్ మురుగన్ గారు అండ్ టు వన్ అండ్ ఆల్. అండ్ ఒక ముఖ్యమైన వ్యక్తి అన్నాను కదా, అదొకరు ఉన్నారు, సత్య డాన్స్ అకాడమీ. సత్య అక్కడ రండి, అందరూ అదే డ్రెస్లో ఉన్నారు. ఓకే, దట్ సత్య. మీరు ఇప్పుడు తక్కువ కొడుతున్నారు, ఆయన ఎవరో తెలిసిన చాలా ఎక్కువ కొడతారు. ఈయనే ఈరోజు మొత్తం మన షోని కొరియోగ్రాఫ్ చేసిన డాన్స్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, గుడ్ హ్యూమన్ బీయింగ్ అంతా ఈయనే. సగం బొమ్మే కనిపిస్తుంది, ఇటు నుంచి ఉందాం ఫుల్ బొమ్మ కనిపిస్తుంది. ఓకే. నాకు ఈయన ఎందుకు బాగా ఇష్టం అంటే నాకంట హైట్ లేడు, ఆల్మోస్ట్ నా హైటే. నాకంటే హైట్ ఉన్నాడు నాకు నచ్చరు. అమ్మాయిలైతే అస్సలు ఛాన్స్ లేదు, దగ్గరికి వెళ్ళను. ఎక్కువ మంది అమ్మాయిలు హైట్గా ఉంటే బెటర్, మనం మంచోళ్ళుగానే మిగిలిపోతాం.
సో వాళ్ళ కొట్టికుంటే వాళ్ళ తప్పు, మన తప్పు కాదు. ఎనీవే దట్స్ అవుట్ ఆఫ్ ద టాపిక్. సత్య, థ్యాంక్ యూ సో మచ్, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సత్యతో నాకు నచ్చిన స్పెషాలిటీ ఏంటంటే ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ పాటలు చేసి చూసారు, స్టార్ చేశాడు, దాని ఫ్రేమ్ చేస్తాడు, చేస్తాడు. సో హీ డస్ ఆల్ మై షోస్. సో ఐ థింక్ దట్ హీ డిజర్వ్స్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. దట్స్ వై స్పెషల్గా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇందులో ఇంకోటి ఏంటంటే, నేను హరీష్ శంకర్ గారికి ఆల్రెడీ చెప్పాను, సార్ అసలు ఈ మంచి మామూలు మనిషి కాదు, ఏదో సినిమాలో మీలాంటి యంగ్ డైరెక్టర్ ఇలాంటి యంగ్ టాలెంట్ ఇంట్రడ్యూస్ చేయాలని. అది సభాముఖంగా చాలా వినయంతో ఆయన మళ్ళీ చెప్పేస్తున్నాను. అలాగే సార్, మీలాంటి వాళ్ళు అలా చేయాల్సి అనుకోండి, ఇలా వెళ్ళిపోతారు వీళ్ళు. సో మీరు కూడా ఎప్పుడైనా ఛాన్స్ ఇవ్వండి.